ఎమ్మెల్యే టైం ఇస్తే 31 కాకపోతే సార్ ఒక్కటికున్నాడా? సార్కు తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయి ఈ అవకతవకలు? మరి సార్కు తెలుస్తున్నాయో తెలియదో మాకైతే తెలియదు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ మహేష్ రెడ్డి గారు ఉండే, పరిగంతా సస్యశ్యామలంగా ఉండే, పరిగి మంచిగా ఉండే, వివక్ష లేకుండే, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేది లేకుండా ఇంతకుముందు చైర్మన్ ఉండే, మా టీఆర్ఎస్ చైర్మన్ ఉండే. అది అట్లా లేదురా నాయన, అంతా మంచిగా ఉంది, అందరూ మంచిగా వేసుకోండి, అంతా పరిగెలం ఓట్లు అయిపోయింది. ఇది ఏమిటి? సార్కు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? మున్సిపల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, అన్నీ సార్ చూసుకున్నాలి. సార్కు టైం ఉన్నప్పుడే మేము మీటింగ్ పెడతామంట. నిన్న సార్ చెప్తున్నాడు, మాకు మొన్న చెప్తాడు 15వ తారీఖు మీటింగ్ పెడతామని. నిన్న ఏకాఏక మేము మున్సిపల్లోనే ఉన్నాం, రోజు వస్తున్నాం. పొద్దున 9 గంటలకు మున్సిపల్లో మేము హాజరు వేస్తున్నాం. మాకు చెప్తానే లేడు, ఇంటికి పంపించిండు, మీకు లెటర్ పంపించిన. అదేం తీసారంటే ఏం తెలియదు అది. అట్లున్నది పరిస్థితి. మున్సిపాల్ పట్టించుకునేటో లేడు. సారు మేము చెత్త ఎత్తుతున్నా బట్ట అని చెప్పి గంట సేపట్లో మైబినార్ రుచిగా ఈ కార్లు వచ్చిండే, ఈ కార్లు వచ్చిండు, లేనే లేడు. ఇప్పుడు కార్లు వచ్చిండు, కారీలో పెట్టిండు సార్ వాడలేకపోయింది బండి మీద. చెత్త ఎత్తితే ఇట్లున్నది పరిస్థితి. మోటార్లు కాలిపోతున్నాయి, ఎవరు చూస్తలేడు. లైట్లు పోతున్నాయి, ఎవరు చూస్తలేడు. మా మీద వివక్ష, మా వాళ్ళ మీద వివక్ష. దయచేసి మరి ఎమ్మెల్యే సార్కు తెలుస్తుందో లేదో ఏమనంటే ఎమ్మెల్యే సార్ చెప్పిండు. ఎమ్మెల్యే సార్ ఏం చెప్తుండు? ఆయన చెప్తుండా, చెప్తలేడా? ఇది కావాలని ఎమ్మెల్యే పేరు చెప్తుండ్రా? మాకేం అర్థమైతే లేదు. ఇంతకుముందు అట్లా లేకుండే 20-30 సంవత్సరాల నుంచి కూడా పరిగి గ్రామ పంచాయతీ ఉండే, మంచిగా ఉండే. ఇప్పుడు ఇక్కడ లేదు. ఇట్లా ఇగో చెత్త తెచ్చిన మీద సార్కు చూపిస్తామన్నా చెప్పి 4 ఇళ్ళకు 10 ఇళ్ళకు చెత్త సేకరిస్తే గింతగానం ఉన్నది. ఇంకో ఆటో ఉన్నది, 2 ఆటోలు పెట్టినాం. ఇంకో ఆటో ఉన్నది, ఆ ఆటో కూడా నింపి పెట్టినాం. 2 ఆటోలు 20 గల్లీ మొత్తం గల్లీలో సగం కూడా తిరగలేం. ఇక ఇంత ఉన్నది. ఏడేయాలంటే వచ్చినాం సార్కు. ఏడేసుడు తెలియదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా వాళ్ళల్లో బండ్లు తిప్పాలని మనం చేస్తున్నామే. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి. మీడియా ముఖంగా